ఆంధ్రాసి వెంకటి కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో 20 వార్డు నుంచి పోటీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలోకి ఉన్న ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. గౌరవనీయులు గంప గోవర్ధన్ సారు మరియు ముజీబన్న ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి కామారెడ్డిలో గత 9.5 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఎన్నో పనులు కరోనా 2 సంవత్సరాలు వచ్చి డిస్టర్బ్ చేసినప్పటికైనా 7.5 సంవత్సరాలలో ఎనలేని పనులు ప్రతి జిల్లాల్ని అభివృద్ధి చేసిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరికి పింఛన్ల ద్వారా కానీ, ప్రతి ఒక్కరికి కేసీఆర్ కిట్ ద్వారా కానీ, తల్లి గర్భవతితో ఉన్నప్పటి నుంచి మొదలుకొని చనిపోయే వరకు ప్రతిదీ కేసీఆర్ గారు కొన్ని పథకాల ద్వారా ఏర్పాటు చేసినాడు. ఒక స్త్రీ గర్భం దాల్చినప్పుడు ఆమె కావాల్సినటువంటి విటమిన్స్ అటువంటి ఫుడ్స్ అందజేయడం జరిగింది. బిడ్డ పుట్టినాక డెలివరీ అయిన సమయంలో కేసీఆర్ కిట్ ఇవ్వడం జరిగినది. మీ వార్డులో ఇంతవరకు మీరు గుర్తించిన సమస్యలు ఏంటి? మా 20 వార్డులో గత కేసీఆర్ పరిపాలనలో ప్రతి గల్లీకి సీసీ రోడ్లు వేయడం జరిగింది. మళ్ళీ ఈ 2 సంవత్సరాల నుంచి ఏ పనులు జరగలేవు. మొన్నటి సీసీ రోడ్లు కూడా కామారెడ్డిలో పోసినటువంటి సీసీ రోడ్లు గత గోవర్ధన్ సార్ హయాంలోనే అవి టుఫిడ్కో కంపెనీ నుంచి అమృత నుంచి జరిగిన పనులు అవి శాంక్షన్ అయ్యి ఈ మధ్యకాలంలో వచ్చినప్పటికీ అవి ఇప్పుడు ఈ మధ్యలో పోసినప్పటికీ ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీ వారు మేము చేసినాము, మా పార్టీ ఇచ్చిందని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ తప్ప గత సంవత్సరము మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయినటువంటివి ఇప్పుడు ఎవరికి ఏమి చేయలేరు, ఏ అభివృద్ధి చేయలేరు. ఒక తట్ట మన్నూరుకు తీసుకొచ్చి పోసిన సందర్భాలు లేవు. మీ వార్డు సభ్యులకు మీరు ఏమని చెప్తారు ప్రభుత్వ పథకాల మీద? ప్రభుత్వ పథకాల మీద మా వార్డు సభ్యులకు ప్రతి ఒక్కరికి నేను గెలిచిన వెంటనే ప్రతి ఒక్కరికి బీడీ పింఛన్ లేని వారికి బీడీ పింఛన్ ఇప్పించగలుగుతాను. వృద్ధాప్యంలో ఉన్నవారికి కేసీఆర్ గారు చెప్పినటువంటి పింఛన్లు ఖచ్చితంగా ఇప్పిస్తాను. మా గల్లీలో ఉన్నటువంటి మురికి కాలువలు ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి సరి అయిన క్లీన్గా లేవు, రోడ్లు సరిగా లేవని చెప్పినప్పటికీ కొన్ని రోడ్లు మాత్రం పోషణ లేవు. ఆ రోడ్లు సీసీ రోడ్లు ఓపించి మురికి కాలువలు మరియు మంచినీటి సౌకర్యం, వీధి లైట్లు ఖచ్చితంగా నేను మా గల్లీ వారందరికీ సహాయపడి నేను గెలిచిన వెంటనే ప్రతి ఒక్కరితో సహకారంతో అందరి మన్నలను పొందుకొని ప్రతి అవసరం తీరుస్తానని కోరుకుంటున్నాను. మీ వార్డులో ఇందిరమ్మ ఇండ్లు గురించి మీ పేదలకు ఏమైనా కృషి చేస్తారా? మా వార్డులో ఇందిరమ్మ ఇళ్ళ గురించి వారు ఇచ్చినటువంటి కొన్ని మాత్రం ఇచ్చినటువంటి వారికి కూడా ఈరోజు పర్మిషను వాళ్ళు మున్సిపల్ నుంచి పర్మిషన్ ఇచ్చినప్పటికీ కొందరికి లోన్లు కూడా రావడం లేదు. కొందరికి ఒక లోన్ ఇచ్చి ఆపేయడం జరిగింది. బీదవాడు ఇందిరమ్మ పథకం ఇల్లు వచ్చిందని చెప్పేసి ఆశతో ఈ పాత ఇల్లు కూలగొట్టుకొని కొత్త ఇల్లు కడదామనేసరికి ఆ బేస్మెంట్ లెవెల్కి వచ్చినటువంటి మా 20 వార్డులో 8 ఇండ్లు ఆగిపోయినాయి. వాళ్ళకు ఇప్పటిదాకా లోన్ రాలేవు. వాళ్ళు బేస్మెంట్ కట్టి వాళ్ళు దివాలా తీసిర్రు. వాళ్ళ కోసం కూడా నేను శాయశక్తిలో కృషి చేసి అధికారులతో మాట్లాడి వెంటనే వారికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేలాగా నేను ప్రయత్నం చేస్తానని కోరుకుంటున్నాను. మీరు ఒకవేళ గెలిస్తే మీ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నాను? నేను గెలిచిన వెంటనే 20 వార్డులో బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. నేను గెలిచిన వెంటనే ఖచ్చితంగా మా వారికి మా అందరు కార్యకర్తల ద్వారా మా గల్లీకి సంబంధించిన అవసరాలను అందరి సమక్షంలో మాట్లాడి ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని తీరుస్తానని కోరుకుంటున్నాను. రేపు పొద్దుగల మీరు బీడీ పింఛన్లు కానీ, వృద్ధాప్య పింఛన్ల విషయంలో కానీ చాలా అవకతవకలు ఉన్నాయి, మీరు ఏమంటారు? అవన్నిటిని నేను వృద్ధాప్య పింఛన్లు కానీ, బీడీ పింఛన్లు కానీ ప్రతి ఒక్కరికి ఏవైతే అవకతవకలు ఉన్నాయో వారి అందరితో ద్వారా అధికారులతో మాట్లాడి వారందరికీ అందేటట్లు కృషి చేస్తానని కోరుకుంటున్నాను. చివరగా మీరు ఇంతవరకు ఏదైనా రాజకీయ పార్టీలో పనిచేశారా, లేకపోతే సేవా కార్యక్రమంలో పాల్గొన్నారా? నేను గత సంవత్సరం నుంచి బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి పట్టణ టౌన్ ప్రచార కార్యదర్శిగా పనిచేసినాను. అలాగే 20 వార్డు ఇన్ఛార్జిగా పనిచేశాను.
గత 15 సంవత్సరాల క్రితమే మా యొక్క 20 వార్డులో మంచినీరు గోదావరి, అప్పుడు కేసీఆర్ సార్ ఇచ్చినటువంటి గోదావరి నీళ్ళను ఆ పైప్లను మా గోసైన్ కాలనీకి మరియు 31 చెరాయిలో సింధూర్ నగర్లో కూడా పైప్లను వేసి మంచినీరు అందించడం జరిగింది. ప్రతి ఒక్కరి రేషన్ కార్డులు కూడా ఇప్పించడం జరిగింది. మళ్ళా పింఛన్లు కూడా ఇప్పించడం జరిగింది. థ్యాంక్ యూ సార్.